ఇంతకుముందు కూడా నేను నీట్ పేపర్ లీక్ సంబంధించినటువంటి వీడియోస్ నేను చేశాను. కోర్స్ ఇది ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియో అయితే కాదు, కానీ ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజైన్ చేయాలని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను కూడా దాని గురించి మాట్లాడాను. చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే అభిజిత్ ఎవరైతే ఫౌండర్ ఉన్నాడో అతను కూడా 6వ తారీఖున వస్తాను, జంతర్ మంతర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను, ఢిల్లీ ఎయిర్పోర్ట్ దగ్గరికి జనాలు రండి అని చెప్పి రకరకాలుగా దాని గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. సో దీన్ని మనం ఏ రకంగా చూడాలి ఏంటి అన్న యాంగిల్లో మనం వెళ్ళినట్లయితే, తప్పు చేసిన ప్రతి మినిస్టర్ని రిజైన్ చేయాలని చెప్పేసి మనం అడగలేము. అలా అడిగితే ఎవడో మిగలదు అసలు. సో దీనికి ఇది సొల్యూషన్ కాదు. కానీ ఈ పర్టికులర్ సందర్భంలో ఈ మినిస్టర్ అయితే మాత్రం రిజైన్ చేయాలి దయచేసి. అంటే పొలిటికల్గా వాళ్ళకి అడ్వాంటేజ్ రావడమో, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచిలో వేరే ప్యారల్గా ఇంకో వర్టికల్ డెవలప్ చేయడమో, లేకపోతే పొలిటికల్గా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ మీద అపోజిషన్కి ఉండాలనో, లేకపోతేనేమో దీన్ని ఒక క్యాష్ చేసుకుందామో, లేకపోతే యూత్ ఎమోషన్స్ చేసుకుందామో అనో ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వచ్చినప్పటికీ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో అందులో డెఫినెట్గా అది జస్టిఫైడ్ డిమాండ్ అండి. ఎందుకంటేనంటే సిబిఎస్ఈ నేను నీట్ జరిగింది, ఒక 25 లక్షల మంది ఇబ్బంది పడ్డారు. తర్వాత సిబిఎస్ఈ 17 లక్షల మంది, తర్వాత సియూటీ ఎగ్జామ్ కూడా టెక్నికల్గా ప్రాబ్లం ఉందని క్యాన్సిల్ అయింది. తర్వాత కొంతమంది పెడతారని చెప్పారు. తర్వాత ఇంతకుముందు రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్ ఈవెన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి కానివ్వండి, చాలామంది చాలా రకరకాల స్కామ్స్, రకరకాల ఇబ్బందులు చూస్తున్నాం మనం. చాలా ఎగ్జామ్స్ అండి, ఒకటి ఏమి కాదు. ఇంతకుముందు డిఎస్సీ ఎగ్జామ్లు, ఈవెన్ గ్రూప్ 2 స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్నాయి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. అకౌంటబిలిటీ లేకపోతే, ఇప్పుడు లాస్ట్ టైం హోమ్ మినిస్టర్ గురించి కూడా నేను మాట్లాడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అకౌంటబిలిటీ ఉండాలండి. నేను చేస్తాను, మేము ట్రై చేశాము, తప్పు జరిగింది, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు, డైరెక్ట్గా నేను చెయ్యను కదా, నాకేం సంబంధం అని చెప్పి ఎవరికాళ్ళు తప్పుకుని అకౌంటబిలిటీ లేకపోతే నేను పదవి వదలను అని పట్టుకుని కూర్చుని విధానం ఏదైతే ఉందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని. ఇది మరి ఎవడన్నా తప్పు చేస్తే, చిన్న తప్పు చేస్తే 10 రూపాయలు బస్సు కండక్టర్ 100 రూపాయలు లెక్క తప్పు వచ్చింది, 100 రూపాయలు దొంగతనం చేసేటో తప్పు జరిగిందో లెక్కలనంటే 10 సంవత్సరాల పాటు జైల్లో వేసి 10 సంవత్సరాల పాటు జైలు వేసి వదిలేదు. అలాంటి దేశం అని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నటువంటి విధానం, చిన్న తప్పు, చిన్న ఏదో ఒక మాట అన్నాడని చెప్పేసి, లేకపోతే ఏదో ఒక కేసు ఎట్టి ఆ కేసు పెడితే 10 సంవత్సరాల దాకా బెయిల్ లేకుండా కోర్టులో వేస్తున్నాం మనం. 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు, లేకపోతే 1,00,000 రూపాయలు, లేకపోతే మళ్ళీ చిన్న జరిగిన విధానం ఏదైతే ఉంటుందో వాటిని కరప్షన్ అంటున్నాం మనం. అవి కరప్షన్ కాదండి. ఎవడ డ్యూటీ వాడు సరిగ్గా చేయకపోతే, ఎఫిషియన్సీ లేకపోతే, నేను డెసిషనే తీసుకోను, నేను అకౌంటబిలిటీ తీసుకోను, నాకు రెస్పాన్సిబిలిటీ లేదు అన్నటువంటి వ్యక్తులు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటే వీళ్ళనే కరప్టెడ్ పర్సన్స్ అంటారు.